ఇక్కడ వచ్చిన ప్రతి గుండె చప్పుడు, ప్రతి శ్వాస కోరుతున్నది ఒకటే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కారణం ఏంటంటే పటాన్ చెరువు శంకర్పల్లి రోడ్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి 100 ఫీట్ రోడ్గా మార్చాలని చెప్పేసి మీ అందరికీ అదేవిధంగా ఆ రోడ్కి మా ప్రియతమ నాయకుడు మా విలేజ్లో పుట్టి రోజువారీ కూలీగా పనిచేసి సీఎం కుర్చీని అధిరోహించిన టంగటూరి అంజయ్య గారి నామకరణం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. దీంట్లో భాగంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 సర్పంచులు దయచేసి మంత్రి గారికి వినతి పత్రం అందించవలసిందిగా. ఈ కార్యక్రమం వచ్చిన మిత్రులు ఎమ్మెల్సీ గారు అంజిరెడ్డి గారు, అలాగే మన ప్రియతమ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్స్, మన సర్పంచ్ ఉన్నారు, మన శ్రీనివాస్, మన శివానందము, మున్సిపల్ కౌన్సిలర్స్, మా సుధాకర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. కొన్ని పేర్లు మర్చిపోతే అనుకోకండి, అందరికీ పేరు పెట్టిన మా సర్పంచ్ గారు, సంజయ్ గారు, ఇంకా ఇతర నాయకులకు అందరికీ, వచ్చిన ప్రజలకందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంజయ్ గారు, మా నాన్నగారు వెంకటస్వామి గారు, ఐఎన్టీసీ లీడర్ అమే మాషం గారు, వాళ్ళందరూ ఒక గుంపు ఉండే రాజకీయాలలో, ఎప్పుడు కూడా కలిసి వాళ్ళు ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ చేసేవారు. సో ఈరోజు వచ్చి అంజయ్ గారిని గార్లెండ్ వేయడము చాలా సంతోషం అనిపించింది. పోయిన మే 1 రోజు కూడా సంజీవ్ రెడ్డి గారితో కలిసినప్పుడు మా నాన్నగారు, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ట్రేడ్ యూనియన్ కార్మికుల గురించి కొట్లాడినారు. ఇప్పుడు మీడియా నుంచి కూడా మా సోదరులందరూ కూడా మాకు హౌసింగ్ సొసైటీకి ల్యాండ్ కావాలని చెప్పి కోరినప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఈ డిమాండ్ ఏదైతే అది చేపించాలి ఎట్లన్నా. కానీ అదే చెప్పాను కలెక్టర్ గారికి, చూడండి ఏం రూల్ ఉంటుందో, ఏపీఐసి టీజీఐసి వచ్చా లేకుంటే మీడియల్ వాళ్ళు వచ్చా. ఎందుకంటే అంజిరెడ్డి గారు చెప్పాను, ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలన్నీ ఏదైతే ఉన్నాయో చాలా మటుకు లోకల్ వాళ్ళ భూములు చాలా ఎక్కువ తీసుకుంటారు. ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 ఎకరాలు అవసరం ఉంటే 200 ఎకరాలు తీసుకుంటారు. సో మీరు దాంట్లో నుంచి కొంచెం హౌసింగ్కి కూడా కేటాయిస్తే బాగుంటుంది. ఇంకొక విజ్ఞప్తి మీరు, ఎందుకంటే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా ఇక్కడనే ఖర్చు పెడితే బాగుంటుంది. ఎందుకంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసమే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా ప్రాఫిట్ చేసినప్పుడు ఇక్కడనే ఖర్చు పెడితే బాగుంటుంది. కొద్దిగా మీరు దాంట్లో చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడే ఈ రోడ్ ఏదైతే విశాఖ రోడ్ నుంచి శంకర్పల్లి పోతుందో, నేను 1985లో ఈ పటంచెరులో యల్మల గ్రామంలో అక్కడ విశాఖ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు రోడ్డు లేకుండే. అయితే పటంచెరు నుంచి అక్కడ వరకు ఆ రోజులలో R&Bతో చర్చించి ఆ రోడ్డు వేయించడం జరిగింది. నాకు ఈరోజు 8.5 కోట్లతో ఇంకా శంకర్పల్లి పోతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజులలో లేకుండే శంకర్పల్లికి లింక్ అక్కడ నుంచి, మళ్ళీ నాగులపల్లి నుంచి అన్నా లేకుంటే మన పటంచెరు వచ్చి శంకర్పల్లి పోతుంటుంది. సో 8.5 కోట్లతో ఈ పనులు ప్రారంభించినారు. ఇప్పుడే మా చైర్పర్సన్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన అని చెప్పి అన్ని ప్రజలకు మేలు అయ్యే కార్యక్రమాలు ఏదైతే తీసుకున్నారో, 200 యూనిట్లు అంటే కానీ ఇప్పుడే ఇందిరమ్మ హౌసింగ్, నేను కలెక్టర్ గారికి అదే చెప్తున్నాను, ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఇంతకుముందు కూడా ఇందిరాగాంధీ గారు, చాలా సంతోషం అనిపించింది మీరు ఇందిరాగాంధీ స్టాచ్యూ ఇక్కడ పెట్టాలండి. ఎందుకంటే ఆమె ఇక్కడ ఎంపీగా 1980లో ఎంపీగా గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ రావడానికి ఇందిరాగాంధీ గారే వారు చొరవ తీసుకున్నారు. అసలు మా ఫ్యాక్టరీ కూడా అసలు నల్గొండలో ఉండే, కానీ ఇందిరాగాంధీ గారు ఎంపీగా ఉన్నారని చెప్పి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని, అప్పుడు ఆ రోజులలో తివారీ గారు యూనియన్ మినిస్టర్ ఉన్నారు, వారి ఆదేశాల ప్రకారం శ్రీనివాస్ గౌడ్ గారు చాలాసార్లు రేజ్ చేశారు. నాకు మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా సార్ ఈ రోడ్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. వచ్చేటప్పుడు శ్రీనివాస్ సర్పంచ్ కూడా ఇదే చెప్పినాడు. తర్వాత మన సంజయ్ గారు కూడా అదే
సార్ ఇక్కడ చాలా మంది చనిపోతున్నారు అనే ఫోటోగ్రాఫ్ కూడా చూపించడం జరిగింది. కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈ రోడ్ హ్యామ్లో ఉంది, కానీ మీకు దీనికి ఎక్స్టెన్షన్ చేసేది ఉంది, వైడనింగ్ చేసేది ఉంది. నేను సెక్రటరీ R&B వారితో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. డెఫినెట్లీ దీంట్లో చొరవ తీసుకుంటామని చెప్పి వారు మాట ఇచ్చినారు. మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నాను. డెఫినెట్లీ ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేసి మీకు ఏదైతే కోరిక ఉందో ఈ రోడ్డు వైడనింగ్ చేసి 100 feet కష్టం, కానీ మళ్ళీ ఇల్లు పోతే మళ్ళీ మీరే వస్తారు, వచ్చి వద్దు సార్ అని అంటారు. మీరే మొదలు అందరితో లెటర్ తీసుకొని రండి. సరే, మీరు మీ కోరిక మేరకు 100 feet రోడే ప్రపోజ్ చేస్తా. మీరందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు అన్ని కూడా సరిగా అమలు చేస్తుందో మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మీ అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి మీ అందరితో కోరుతూ మళ్ళొకసారి ఇంత మంచి కార్యక్రమం మీరందరూ కూడా కలిసి చేసుకున్నందుకు మీరందరికీ కూడా అభినందనలు చెప్తూ జనార్దన్ రెడ్డి గారి లైఫ్ టైం అవార్డు ఇవ్వమని అక్కడ అనౌన్స్ చేసిన ఫస్ట్ పోయినాడు. అట్లనే మీకు కూడా ఒక భరోసా ఇస్తున్నా, మీ హాస్పిటల్ పేరు కూడా అంజయ్య గారి పేరు పెట్టాలని చెప్పి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను.